బీసీ సమాజ్ కార్యాలయంలో కుల సంఘ పెద్దలతో ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ ఏదైతే అసెంబ్లీ ఎన్నికలకు ముందు 42% బీసీ రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని ప్రకటించి ఆ రోజు ఎన్నికలకు వెళ్ళి బీసీ సమాజం మొత్తం విశ్వసించి ఆ రోజు అధికారంలోకి తీసుకురావడం జరిగింది. దాని తదనంతరం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బీసీ కుల సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు కలిసి సమగ్ర కులగణన సర్వే జరపాలని, తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలని రాష్ట్ర వ్యాప్త నిరసనలు, దీక్షలు, ఆమరణ దీక్షలు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సమగ్ర కులగణనకు పూనుకోవడం జరిగింది. దీని విషయంపై ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కులగణన జరుగుతున్న ఈ సందర్భంలో అధికారుల రిపోర్టు ప్రకారం 98% అయిందని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. మా బీసీ సమాజం నుంచి మీరు కోరుకునేది ఒకటే, మీరు ఏదైతే ఎన్నికల సమయంలో ప్రకటించినట్లుగా సమగ్ర కులగణన 100% జరపాలి. 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలనేది ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. గతంలో ఏ విధంగా అయితే కులగణన జరిగిన విధంగా కాకుండా సమగ్రంగా జరగాలని, ఇప్పటికీ పట్టణాలలో, హైదరాబాద్ లాంటి మహానగరాలలో ఇంకా కొన్ని దగ్గర కులగణన కంప్లీట్గా జరగలేదని, ఇండ్లకు ఇంకా చాలామంది ఇండ్లకు ఇంకా వెళ్ళలేదనేదే ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ. కాబట్టి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా అధికారుల దగ్గర మీటింగ్లు కండక్ట్ చేసి సమగ్ర కులగణన విషయంలో గ్రౌండ్ లెవెల్లో 100% చేసిన తర్వాతనే రిజర్వేషన్లు అమలు పరిచి రిజర్వేషన్ డిసైడ్ చేసిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలనేదే బీసీ సమాజం ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. ఎందుకొరకంటే వీళ్ళు హామీ ఇచ్చినట్లుగా మనం అధికారులకు వచ్చిన తర్వాత చూసాం, కాంగ్రెస్ పార్టీ నామినేటెడ్ పోస్టుల విషయంలో కానీ, అధికారుల బదిలీ విషయంలో కానీ బీసీలకు ఎంత అన్యాయం జరిగిందో మనందరం ప్రత్యక్షంగా చూడడం జరిగింది. కాబట్టి ఈ సమగ్ర కులగణన విషయంలో కాంగ్రెస్ పార్టీ కనుక వెనుకడుగు వేసి రిజర్వేషన్ అమలు చేయకుండా ఎన్నికలకు కానీ వెళ్తే బీసీలు సమాజం మొత్తం రేపు ఏ విధంగా సమగ్ర కులగణనకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలు చేయడం జరిగిందో అంతకు రెట్టింపుగా కులగణన అమలు చేయాలి, తర్వాతనే ఎన్నికలకు అదే అనే అంశంతో మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలకు బీసీ సమాజం మొత్తం సిద్ధమవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సమగ్ర కులగణన జరగాలనేది కూడా ఒక పాయింట్ జోడిసి జరగాలి. ఎందుకంటే అప్పుడు జరిగితేనే బీసీలకు సంబంధించి దేశవ్యాప్తంగా 2025 సంవత్సరం నుంచి కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్త కులగణనకు పూనుకుంటుంది. కాబట్టి దాంట్లో ప్రధానంగా సమగ్ర కులగణన చేయాలని, బీసీల లెక్కలు తేల్చాలని కూడా బీసీ సమాజం కోరుకుంటుంది. ఎందుకొరకంటే ఈరోజు తెలంగాణలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ దేశ నాయకుడు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా తిరుగుతూ సమగ్ర కులగణన చేయలే, బీసీలను స్కాన్ చేయలే, అప్పుడే వీళ్ళకు న్యాయం జరుగుతుందని ఏదైతే పోరాటం చేస్తున్నాడో దానికి మద్దతుగా కేంద్ర ప్రభుత్వం కూడా ఏదైతే జనవరి 2020 నుంచి మొదలు పెడుతుందో ఆ కులగణన కూడా సమగ్రంగా బీసీల లెక్కలు తేల్చాలని కూడా బీసీ సమాజం కోరుకుంటుంది. అప్పుడే ఇంతవరకు కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ప్రాతినిధ్యం దక్కని బీసీ కులాలు చాలా ఉన్నాయి కనుక అటువంటి కులగణన చేస్తే బీసీల లెక్కలు ఎందుకు తెలిస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ, కేంద్ర ప్రభుత్వ సర్వీసులో కానీ, కేంద్ర ప్రభుత్వ మన యూనివర్సిటీలో కానీ అన్నింటిలో కూడా ప్రమోషన్ విషయంలో కూడా న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా బీజేపీ పార్టీ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.